యోబు గ్రంథము 39వ అధ్యాయము. అడవిలోని కొండమేకలు ఈను కాలము నీకు తెలియునా? లేళ్ళు పిల్లలు వేయు కాలమును గ్రహింపగలవా? అవి మోయు మాసములను నీవు లెక్క పెట్టగలవా? అవి ఈను కాలము ఎరుగుదువా? అవి వంగి తమ పిల్లలను కనును, తమ పిల్లలను వేయును. వాటి పిల్లలు పుష్టి కలిగి ఎడారిలో పెరుగును. అవి తల్లులను విడిచిపోయి వాటి యొద్దకు తిరిగి రావు. అడవిగాడిదను స్వేచ్ఛగా పోనిచ్చిన వాడెవడు? అడవిగాడిద కట్లను విప్పినవాడెవడు? నేను అరణ్యమును దానికి ఇల్లుగాను, ఉప్పు పర్రెను దానికి నివాస స్థలముగాను నియమించి తిని, పట్టణపు కోలాహలమును అది తిరస్కరించును, తోలువాని కేకలను అది వినదు. పర్వతముల పంక్తియే దానికి మేతభూమి, ప్రతి విధమైన పచ్చని మొలకను అది వెదక్కుకొనును. గురుపోతు నీకు లోబడుటకు సమ్మతించునా? అది నీ శాలలో నిలుచునా? పగ్గము వేసి గురుపోతును నాగటి చాలులో కట్టగలవా? అది నీ చేత తోలబడి లోయలను చెదరము చేయునా? దాని బలము గొప్పదని దాన్ని నమ్ముదువా? దానికి నీ పని అప్పగించెదవా? అది నీ ధాన్యమును ఇంటికి తెచ్చి నీ కళ్ళ మందున్న ధాన్యమును కూర్చునని దాన్ని నమ్ముదువా? నిప్పుకోడి సంతోషము చేత రెక్కలను ఆడించును, రెక్కలను వెండ్రుకలను దానికున్నందున అది వాత్సల్యము కలదిగానున్నదా? లేదు సుమి, అది నేలను దాని గుడ్లను పెట్టును, ధూళిలో వాటిని కాచును. దేని పాదమైన వాటిని త్రొక్కవచ్చునని అయినను, అడవి జంతువు వాటిని చితకద్రొక్కవచ్చునని అయినను అనుకొనకయే నున్నది. తన పిల్లలు తనవి కానట్టు వాటి ఎడల అది కాఠిన్యము చూపును. దాని కష్టము వ్యర్థమైనను దానికి చింతలేదు. దేవుడు దానిని తెలివిలేనిదిగా చేసెను. ఆయన దానికి వివేచన శక్తిని అనుగ్రహించి ఉండలేదు. అది లేచినప్పుడు గుర్రమును దాని రౌతును తిరస్కరించును. గుర్రమునకు నీవు బలమునిచ్చితివా? జూలు వెంట్రుకలతో దాని మెడను కప్పితివా? మిడత వలె అది గంతులు వేయునట్లు చేయుదువా? దాని నాసికారంధ్రధ్వని భీకరము. మైదానంలో అది కాలు దువ్వి తన బలమును బట్టి సంతోషించును. అది ఆయుధదారులను ఎదుర్కొనబోవును. అది భయము పుట్టించి దానిని వెక్కిరించి భీతి నొందకుండును. ఖడ్గమును చూచి వెనుకకు తిరుగదు. అంబుల పొదియు తలతలలాడు ఈటెలును బల్లెమును దాని మీద గలగలలాడించబడినప్పుడు ఉద్దండ కోపముతో అది బహుగా పరుగులెత్తును. అది బాకానాదము విని ఊరకుండదు. బాకానాదము వినబడినప్పుడెల్లా అది ఆహా ఆహా అనుకొని దూరము నుండి యుద్ధవాసన తెలుసుకొనును. సేనాధిపతుల ఆర్భటమును యుద్ధఘోషను వినును. డేగా నీ జ్ఞానము చేతనే ఎగురునా? అది నీ ఆజ్ఞ వలననే తన రెక్కలు దక్షిణ దిక్కునకు చాచున. పక్షిరాజు నీ ఆజ్ఞకు లోబడి ఆకాశ వీధికెక్కున. తన గూడు ఎత్తైన చోటను కట్టుకొనున. అది రాతి కొండ మీద నివసించును. కొండపేటు మీదను ఎవరును ఎక్కజాలని ఎత్తు చోటను గూడు కట్టుకొనును. అక్కడ నుండి తన ఎరను వెదకును. దాని కన్నులు దానిని దూరము నుండి కనిపెట్టును. దాని పిల్లలు రక్తము పీల్చును. హతులైన వారు ఎక్కడ నుందురో అక్కడనే అది యుండును.